తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బిగ్ బాస్ ఏమైనా ఉపయోగపడింది మీకు? డిప్రెషన్, ట్రామా, బిగ్గెస్ట్ రిగ్రెట్. బీబీ జోడి 1 చేసావు, టాప్ 5. ఎస్. బీబీ జోడి 2 చేస్తున్నావు. ఈ మధ్యలో ఎలిమినేట్ అయిపోవడానికి నీ డిసిషన్ ఏంటి? ఎందుకు వదిలేసుకున్నావు దాన్ని? ఎలిమినేట్ అవ్వలేదు, డ్రాప్ అవుట్ అయినా షో నుంచి. ఎందుకు? అంటే లాంచ్ తర్వాత ఏమో కొరియోగ్రాఫర్ చేంజ్డ్, ఫస్ట్ షెడ్యూల్ ఏమో టెక్నికల్ ఇష్యూలో ఇలా అయింది. శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు. శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే, ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యింది. ఐ వాజ్ నాట్ రెడీ విత్ శ్రీజ ఆల్సో. నేను శ్రీజాకి కూడా చెప్పినాను ఇది. ఇట్ డజంట్ లుక్ గుడ్, అసలు జోడీగా మన ఇద్దరం సెట్ అవ్వము. నా ప్రమేయం లేకుండా అన్ని జరిగిపోయినాయి. బయాస్డ్ ఏమైనా ఉందా? వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ టీంకి సపోర్ట్. నైనిక, అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు. నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు. సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి. శ్రీముఖి ఫ్రెండ్షిప్ విషయంలోకి వస్తే ఎక్కువ వాళ్ళతోనే ఎందుకు ఉంటావు? ఎక్కువ సెలబ్రిటీస్ ఫేమ్ కోసం తిరుగుతున్నాం అనేవాళ్ళు. సెలబ్రిటీస్ ఫేమ్ కోసం తిరగడం ఏంటి? ఈ ఫేమ్ వల్ల నాకేమొస్తుంది, వీళ్ళతో తిరిగితే నాకేమొస్తుంది, నేను ఆలోచించేవాడిని కాదు. ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మీద, నీ బాడీ మీద ఎప్పుడు చాలా కామెంట్స్ వచ్చినా కూడా ఎందుకు పట్టించుకో? మండే టు ఫ్రైడే స్ట్రిక్ట్ నైట్ నడుస్తుంది, ఫ్రైడే నైట్కి నాశనం అయిపోద్ది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకుంటాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు రైట్ డ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందు ఉన్న ఫ్రెండ్ ఆర్జే చైతు. చైతుతోటి 4 ఇయర్స్ జర్నీలో ఇది నాకు తెలిసి పర్సనల్ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. చైతుతో మాట్లాడి చైతుతో మాట్లాడి మనకు తెలియని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బీబీ జోడి టాపిక్స్ అండ్ మీకు చాలా డౌట్స్ ఉంటాయి చైతు గురించి అడగాలని, అవన్నీ అడిగి నాకు కూడా డౌట్లు ఉన్నాయి, అవి కూడా ఇంటర్వ్యూ పేరుతో అడిగేసి గుద్దేద్దాం. బానే. హాయ్, హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను శివ, హౌ ఆర్ యూ? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఎలా ఉంది చైతు నీ జర్నీ? ఫెంటాస్టిక్. వర్క్, ఆల్వేస్ బిజీ విత్ వర్క్. ఐ హ్యావ్ మై ఓన్ జాబ్, సో 9 hours జాబ్. ఎవ్రీడే హ్యాపీగా వర్క్ చేసుకుంటాను, వీకెండ్స్ ఫ్రెండ్స్తో చిల్ అవుతాను. కాదు, ఇక్కడ నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఉంది. అంటే యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏం అడుగుతావు, తెలియని ఏ విషయాలు తెలుసుకుంటావు అని చెప్పేసి నాకు డౌట్. నాకు తెలుసు, కానీ ఆడియన్స్కి తెలియదు కదా. నేను కూడా కొత్తగా విన్నట్టు వింటాను. ఓకే, అది ఆ ఫీల్ రావాలి కదా ఆడియన్స్కి. అదే. ఎస్, రెడీ. బీబీ జోడి 1 చేసావు, ఎస్, టాప్ 5. ఎస్. బీబీ జోడి 2 చేస్తున్నావు. ఈ మధ్యలో ఎలిమినేట్ అయిపోవడానికి నీ డిసిషన్ ఏంటి? ఎందుకు వదిలేసుకున్నావు దాన్ని? ఎలిమినేట్ అవ్వలేదు, డ్రాప్ అవుట్ అయినా షో నుంచి. ఎందుకో సీజన్ 1 వాజ్ వెరీ స్మూత్, యూనో, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా నేను కాజల్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పింక్ సోఫాలు కొట్టేవాళ్ళము, గిఫ్ట్లు గెలుచుకునే వాళ్ళము, చాలా కష్టపడే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం షో. ఇది కూడా అలాగే ఎంజాయ్ చేద్దామని వెన్ ఐ గాట్ ద ఆఫర్, సీజన్ 2 స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాక జోడీస్ అని అన్నారు. ఇట్లా ఫస్ట్ ఒక జోడీని ఇచ్చిండ్రు, ఫస్ట్ రమ్య మోక్ష అన్నారు. ఓకే అని చెప్పేసి అన్నాము, బట్ అది వర్కౌట్ కాక ఇంకోళ్ళకి వెళ్ళారు. దాని తర్వాత కీర్తి భట్ అని చెప్పారు. సైడ్ ఓకే, ఎవరైనా జోడీ డాన్స్ చేయాలని చెప్పేసి కీర్తి భట్ని ఇచ్చినారు. ఫస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చేసి యాంథోనీ వాగ్ అని చెప్పేసి చెన్నై బేస్డ్ కొరియోగ్రాఫర్స్, ఎవరైతే నాకు కాజల్కి సీజన్ 1లో కొరియోగ్రాఫ్ చేస్తారో వాళ్ళే మాకు కొరియోగ్రాఫర్స్ అన్నాక వి ఫెల్ సో హ్యాపీ. సరే, లాంచ్ ఎపిసోడ్ చేసాము, ఆ కొరియోగ్రఫీలో అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాంచ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ షెడ్యూల్ పర్ఫార్మెన్సెస్. కట్ చేస్తే వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చేసి ది లెఫ్ట్, సో కొరియోగ్రాఫర్ చేంజ్. ఇదేంది స్టార్టింగే ఇట్లా కొరియోగ్రాఫర్ చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి సెకండ్ కొరియోగ్రాఫర్ సంకేత్ని ఇచ్చారు. ఐ వాజ్ సో హ్యాపీ. సంకేత్ ఇంకా చాలా క్రియేటివ్గా చేయొచ్చు, సీజన్ 1కి సీజన్ 2కి డిఫరెన్సెస్ చూపించవచ్చు పర్ఫార్మెన్సెస్లో, క్యారెక్టర్స్లో అని చెప్పేసి అనుకుని ఉండే. సో వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో షెడ్యూల్ 1 నుంచి కూడా స్మూత్గా వెళ్ళలేదు అసలు ఈ జర్నీ. సీజన్ 2ది నాకు స్టార్టింగ్ కొరియోగ్రాఫర్ చేంజ్ అవ్వడము, అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్సే ఏమైందంటే టెక్నికల్ ఇష్యూ. మేము బ్లైండ్ పర్ఫార్మెన్స్ చేసినాము. వేరే నేను బ్లైండ్ కట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా బ్లైండ్తో చేస్తాను. అది లైట్ ఆఫ్లో నేను బ్లైండ్ చేసుకోవాలి.
నేను వచ్చినాను, బ్లైండ్ చేసుకుంటున్నా, కట్ చేస్తే లైట్ ఆన్లో బ్లైండ్, అక్కడ ఆఫ్ చేయాల్సింది టెక్నికల్ ఇష్యూ ఆన్లో ఉండే. జడ్జెస్కి అర్థం కాలేదు, ఇదేంటి మా కళ్ళ ముందే కట్టుకుంటున్నాడు అని చెప్పేసి. టెలికాస్ట్లో మళ్ళీ రీషూట్ చేసి అది టెలికాస్ట్ చేసినాము, అక్కడ మార్క్స్ పోయినాయి. అసలు అర్థం కాలేదు కాన్సెప్ట్ ఏందో అని చెప్పేసి అయ్యా అని అనుకున్నాము. ఫస్ట్ షెడ్యూల్ అలా అయిండే, అంటే లాంచ్ తర్వాత ఏమో కొరియోగ్రఫర్ చేంజ్, ఫస్ట్ షెడ్యూల్ ఏమో టెక్నికల్ ఇష్యూలో ఇలా అయింది. అండ్ సెకండ్ షెడ్యూల్ మంచిగా పర్ఫామ్ చేద్దామని చెప్పేసి ఆటో మీద పర్ఫార్మెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. అన్ఫార్చునేట్లీ కీర్తి మాల్ ఫంక్షన్ అయింది, అవుట్ఫిట్ మధ్యలో పర్ఫార్మెన్స్ ఆగిపోయింది. మధ్యలో పర్ఫార్మెన్స్ అయినాక 1 more ఛాన్స్ ఇస్తారా అంటే ఇస్తామన్నారు. ఇస్తామన్నాక మేము పర్ఫామ్ చేసిన తర్వాత జడ్జెస్ అన్నారు ఏదైతే ఫస్ట్ పర్ఫామ్ చేస్తారో అదే కన్సిడర్ చేస్తున్నాము అని అన్నారు. సో సెకండ్ షెడ్యూల్ అది జరిగింది. అదే మూడ్లో బాంగ్రా కూడా సెకండ్ ఎపిసోడ్ చేసినాము, అది బాగానే వచ్చింది. అండ్ ఎట్లా అంటే ఆ రోజు కూడా యూజువల్లీ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉంటుంది, జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత కంటెస్టెంట్స్ వస్తాము, కూర్చుంటాము, ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. మాది ఆటో ప్రాపర్టీ ఉంది కాబట్టి అవంతా కూడా ఏం చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, టెక్నికల్ ఇష్యూ. సెకండ్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, ది టెక్నికల్ ప్రాబ్లము. మళ్ళీ అక్కడ అలా అయింది. ఆ సెకండ్ షెడ్యూల్ అలా అయిపోయింది. దానివల్ల మేము బాటమ్కి వచ్చినాము ఫేస్ ఆఫ్కి. అది కూడా రూల్స్ చేంజ్ చేసిండ్రు. వేరే మేము అసలు 5th పొజిషన్లో లేము, 4th పొజిషన్లో ఉన్నాం సాటర్డే ఎపిసోడ్. బట్ దెన్ ఈ షెడ్యూల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఆల్ ద 9 contestants బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ కీర్తికి డేట్ లేదు, అండ్ కీర్తి బెంగళూరు వెళ్ళిపోయింది, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ 90 seconds. నా దగ్గర పవర్ అస్త్రా ఉంది, ఐ వాంట్ యూజ్ దట్ పవర్ అస్త్రా అని చెప్పేసి పవర్ అస్త్రా యూజ్ చేసుకొని సేఫ్ అయిపోయినా. సెకండ్ షెడ్యూల్ కట్ చేస్తే పవర్ అస్త్రా యూజ్ అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ 1 more ఛాన్స్ టు ధనరాజ్ భాను అని చెప్పేసి జడ్జెస్ చెప్పారు. నా పవర్ అస్త్రా వేస్ట్ అయిపోయింది, దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. అయ్యా నో ఎలిమినేషన్ పెట్టినప్పుడు ఎందుకు పవర్ అస్త్రాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఐ ఫెల్ట్ బ్యాడ్. మళ్ళీ కీర్తి వెళ్ళిపోయింది. తర్వాత థర్డ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి కీర్తి తన పర్సనల్ ఇష్యూస్ వల్ల కీర్తి గాట్ డ్రాప్డ్ అవుట్. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏది మొన్న అయింది అదేనా? యా, తన పర్సనల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ నాకు చెప్తూ ఉండే. అదే మూడ్లో, అదే ప్రెషర్లో, అదే స్ట్రెస్లోనే పాపం ప్రాక్టీస్లు చేసేది. అండ్ డే 1 నుంచి కూడా కీర్తికి అసలు డేట్స్ లేవు ఈ షోకి, ఓన్లీ 2 days వచ్చేది. బెంగళూరులో షూట్ చేసుకొని రేపు మాకు టెక్నికల్స్ ఉంది అని అనగా ఈ రోజు వచ్చేది. ఈ రోజు వచ్చి 2 performances నేర్చుకునేది టెక్నికల్స్లో. మళ్ళీ టెక్నికల్ డే రోజున అలా చేసేసి ఆ రోజు ఓన్లీ 2 days 2 performances నేర్చుకునేది. ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేది వెరీ కాన్ఫిడెంట్గా. సో ముందు నుంచి డేట్స్ ఉంటే కనుక ఇంకా మంచిగా పర్ఫెక్షన్స్తో చేసేవాళ్ళము. బట్ సో సెకండ్ షెడ్యూల్ అలాగా పవర్ అస్త్రా పోయింది. ఎందుకని నాకు ఇలా జరుగుతున్నాయి, షెడ్యూల్ 1 నుంచి కూడా అన్నీ ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఐ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్. జడ్జెస్తో కూడా నాకే జరుగుతాయి ఇట్లాగా, లైట్లు ఆన్ అయిపోతాయి, మధ్యలో డాన్స్లు ఆగిపోతాయి, నా పవర్ అస్త్రా వాడేసుకుంటారు అని చెప్పేసి కామెడీ ఇస్తుండే. కీర్తి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను డ్రాప్ అవుట్ అవుతున్నాను షో నుంచి అని చెప్పేసి తను ఎప్పుడు చెప్పింది మాకు. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్కి ఇప్పటికి గ్యాప్ ఒక 4 days ఉంటుందేమో అంతే. 4 days అప్పుడు చెప్పింది. అప్పటికప్పుడు జోడీని చూడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేసినారు లాట్ ఆఫ్ బీబీ కంటెస్టెంట్స్ని అడిగారు. కొంతమంది బిజీ, కొంతమంది ఇంట్రెస్టెడ్. బట్ దెన్ నాకు సెట్ అయ్యేవాళ్ళు. అలా కట్ చేస్తే శ్రీజ, ఐ వాజ్ నాట్ రెడీ విత్ శ్రీజ ఆల్సో. నేను శ్రీజాకి కూడా చెప్పినాను ఇది, ఇట్ డజంట్ లుక్ గుడ్, అసలు జోడీగా మన ఇద్దరం సెట్ అవ్వము. నేను శ్రీముఖి అవినాష్కి ఇట్లా శ్రీజ అని అంటున్నారంటే వాళ్ళు చెప్పింది కూడా ఇదే, మీ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాడి గుమ్మాడి ఫాదర్ డాటర్ లా ఉంటారు అని చెప్పేసి అలా దే వర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్, వద్దు అని అనుకున్నాము. బట్ ఇంకా ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు అని చెప్పేసి క్రియేటివిటీ చెప్పిన తర్వాత శ్రీజ కూడా 2 days మాకు షూట్కి పర్ఫార్మెన్స్కి 2 days టైం ఉండే. ఆ 2 daysలోనే 2 performances ప్రాక్టీస్ చేస్తున్నాము. నీలి ఆకాశం అండ్ దమ్ము రూలర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినాం. ట్రస్ట్ మీ, నీలి ఆకాశం మేము అనుకున్నాము చాలా బాగుంటుంది, క్యూట్గా వావ్ మూమెంట్ ఉంది, థర్మాకోల్ అని చెప్పేసి. ప్రాక్టీస్లో ఒక్కసారి కూడా థర్మాకోల్ ఇలా కొడితే మిస్ అవ్వలేదు, చేతిలో ఉండేది. 2 వావ్ మూమెంట్స్. టెక్నికల్స్ మిస్ అవ్వలేదు అసలు. నెవర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మేము ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఒక్కసారి కూడా మిస్ అవ్వాలా. వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ ఎ క్లీన్ యాక్ట్, క్యూట్గా ఉంటుంది, వావ్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. కట్ చేస్తే స్టేజ్ మీద ఇట్లా థర్మాకోల్ కొట్టగానే ఇదే ఇటువైపు ఎగిరిపోయింది, ఇంకోటి అటువైపు ఎగిరిపోయింది. దీనివల్ల బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఆన్ ఉంది, అక్కడ జడ్జెస్ ఏసీ ఆన్ ఉంది. దే ఫర్గాట్ టెక్నికల్ ప్రాబ్లమ్. ఐ కాంట్ కంప్లైంట్, ఇవన్నీ
బ్యాక్ ఎండ్లో జరుగుతుంటాయి. ఐ ఫెల్ట్ ఓకే, ఇది కూడా ఇట్లా అయింది, అన్నీ నాకే అవుతున్నాయి, అన్ని టెక్నికల్ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లమ్, పర్ఫార్మెన్స్ ఏది స్మూత్గా రావట్లేదు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ జస్ట్ 2 మార్క్స్తో మేము ఆ స్కెడ్యూల్ బాటమ్కి వచ్చినాము. రీతు పవన్ వాళ్ళకి 136 అనుకుంటా, మాకు 134 ఎంతో, 2 ఎగ్జాక్ట్గా స్కోర్ గుర్తులేదు, 2 పాయింట్స్ డిఫరెన్స్తో బాటమ్కి వచ్చినాం. అప్పుడు సడన్గా చేంజ్ చేస్తారు మళ్ళీ, ఇప్పుడు సాటర్డే, సండే టీమ్ సండే అని చెప్పి. ఐ థాట్ అవుట్ ఆఫ్ 9 కంటెస్టెంట్స్ మళ్ళీ ఉంటుందేమో అని అనుకుంటే లేదు, ఆ స్కెడ్యూల్ వేరు, ఈ స్కెడ్యూల్ వేరు అన్నారు. సరే అని ఫేస్ ఆఫ్కి వెళ్ళినాము. కట్ చేస్తే నాకు అసలు టైం లేదు. ఫంక్షన్ నా నీస్ హాఫ్ సారీ సెరమనీ, చాలా వర్క్స్ నేను అసలు ఏమీ చేయలేదు ఆ రోజు. అన్ని వర్క్స్ పెండింగ్ పెట్టుకుని ఆ రోజు డెకరేషన్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ, ఆఫీస్లో మేము ఒక రెడ్ ఎఫ్ఎంలో ఒక బిగ్ ఈవెంట్ చేస్తున్నాము, సునీల్ గ్రోవర్ది. దాని మెయిన్ మీటింగ్ ఆ రోజు ఆఫీస్లో ఉంది. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్. సో నేను ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంట్లో ఆ వర్క్స్ అన్ని చూసుకొని నాకు టైం లేకుంటే 90 సెకండ్స్ ప్రాక్టీస్ చేయడానికి. నేను వీళ్ళు కాల్ చేస్తున్నారు 90 సెకండ్స్ అని చెప్పేసి టీమ్, బట్ లేదు నాకు టైం లేదు, ఐ కాంట్ డూ ఇట్, లెట్స్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం లేదు ఇది అనుకున్నాము. నేను ఆ రోజు ఫ్రీ అయింది కూడా నైట్ 10:30కే ఎప్పుడో ఫ్రీ అయినా నా వర్క్స్ అని. సరే ఇమీడియట్గా షూట్కి అయితే వస్తానని చెప్పేసి షూట్కి వెళ్ళినాము. శ్రీజ తను అప్పుడే వచ్చింది పాపం, తను ఇంకా అసలు నాన్ డాన్సర్ అండ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తనది. ఇమ్మీడియట్గా 90 సెకండ్స్ అంటే తను మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. సరే ట్రై చేద్దామని చెప్పేసి తను అనుకున్నా, ఇద్దరం కలిస్తేనే కదా 90 సెకండ్స్ చేయగలము. సో శ్రీజ కూడా ఇంకా సారీ శ్రీజ నేను చేయలేకపోతున్నాను 90 సెకండ్స్ టైం లేకుండే అని చెప్పేసి అంటే, లెట్స్ డూ, ఏం చేద్దామని చెప్పేసి అనుకొని స్టేజ్ ఎక్కినాము. ఐ సెట్ ద సేమ్ థింగ్ టు జడ్జెస్, నాకు అస్సలు టైం లేకుండే, అన్ఫార్చునేట్ అన్ని వరుసగా నాకే జరుగుతున్నాయి. సో టైం శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు, శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే, ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యింది. సో బ్యాడ్, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్, నవ్వుతూనే ఉంటుంది అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ఎంత ప్యాషనెట్గా నేర్చుకుందంటే తనకి తెలుసు తనకి డాన్స్ రాదు అని చెప్పేసి, గ్రేస్ఫుల్గా చేయాలి అంటే కనుక ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి, ఉన్న టైంలో ఈ 2 పర్ఫార్మెన్సెస్ కూడా పాపం కష్టపడి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ నైట్ 1:32 వరకు ప్రాక్టీస్ చేసినాం మేము ఆ పర్ఫార్మెన్సెస్. సో తను చాలా కష్టపడింది, చాలా ప్యాషనెట్గా తను కూడా చేద్దాం అనుకుంది, తన జర్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్గా అంటే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయినాయి. లైట్లు ఆన్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడాలు, ఏసీలో ఆన్ నుండి థర్మోకోల్ ఎగిరిపోవడాలు, కీర్తి పర్సనల్ ఇష్యూస్ అవ్వడాలు, కీర్తి మాల్ ఫంక్షన్ అవ్వడము, అండ్ దెన్ పవర్ స్టార్ అన్నెసరీగా వేస్ట్ అయిపోవడము, ఇవన్నీ నాకు తెలియకుండా ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ వే, ఏదో ఒకటి జరుగుతుంది ఎవ్రీ స్కెడ్యూల్ అని చెప్పేసి అనిపించింది. 90 సెకండ్స్ చేయడానికి రెడీగా ఉండే విత్ కీర్తి, బట్ కీర్తి అవైలబుల్గా లేదు. ఇక్కడ 90 సెకండ్స్ చేద్దామంటే నేను అవైలబుల్గా లేను, టైం లేకుండే. జస్ట్ 1 డేలో అవ్వదు కదా. అదే రోజు నాకు మీటింగ్స్ ఆఫీస్లో, అదే రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఇంకా నేను మెంటల్ డిసైడ్ అయిపోయాను, ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో లెట్స్ టేక్ ఏ కాల్. వాళ్ళు ఉండమంటే ఉందాము, నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి శ్రీజ నేను మాట్లాడుకొని ఆఫ్టర్ ఇయర్ అంటే ఐ వాంట్ గో అంటే ఓకే అని అన్నారు అంతే. కాదు మీ జోడీలను విడిపోతున్నాయి ఎందుకు, బీబీ జోడీస్ ఏమో సీజన్ 2లో అదే కీర్తికి పర్సనల్ ఇష్యూ, నాకు వచ్చేసి నా పర్సనల్ అదే ఏది వర్కౌట్ కావట్లేదు. అండ్ దెన్ పర్సనల్ ఫ్యామిలీ అకేషను, ఆఫీస్ వర్క్. నైని పావనికి తనకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండడం, షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ దిస్ స్ట్రెస్ అని చెప్పేసి షీ డ్రాప్డ్ అవుట్. బయాస్డ్ ఏమైనా ఉందా అంటే నీకు అనిపించిందా? బయాస్డ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ టీంకి సపోర్ట్, ఈ డ్యాన్స్ సపోర్ట్. చాలా షోస్ అన్ని నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా, ఎందుకంటే కింద మొత్తం మ్యాక్స్ షో స్టార్ట్ అవ్వగానే అమర్ మన మానస్ విన్నర్ అని చెప్పి కామెంట్ స్టార్ట్. బికాస్ మానస్కి అమర్కి డాన్సెస్, దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సెస్ వాళ్ళ జోడీస్. నైనిక ఇంకా సృష్టి ఇద్దరు అమేజింగ్ డాన్సెస్. అది అసలు మీకు డ్యాన్స్ రాదు, నాన్ డాన్సెస్ వాళ్ళందరూ డాన్సర్లు ప్లస్ మాస్టర్స్, వాళ్ళు కొరియోగ్రాఫర్లతో పాల్గొచ్చారు. మరి అప్పుడు అనిపించలేదా నీకు అది? మరి ఇదే కదా బయాస్డ్ కానీ ఇది కానీ. కాంపిటీషన్ అంటే మనీ, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు మనీ ఉంది. యూ హ్యావ్ టు బి ఎ స్పోర్ట్. నీ ముందు ఎవరున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నైనిక అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు, నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు. కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉంటాయి, ఫ్లాప్ ఉంటాయి.
సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, ఎనర్జీ డ్రాప్ అవ్వడం కానీ వాళ్ళ ప్రాపర్టీ మిస్ అవ్వడం కానీ అట్లాగా. సో యా, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. నీకు అదర్ జోడీస్కి కాంపిటీషన్, యూ గో హ్యావ్ ఫన్, డాన్స్, జడ్జెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంటెస్టెంట్స్తో ఏమైనా ఇస్తే కనుక మాట్లాడుకోవాలా. నేనైతే మెంటలీ ఫిక్స్ అయింది, ఐ వాంట్ ఎంజాయ్, బికాస్ సీజన్ 1 ఎంజాయ్ చేసిన, సీజన్ 2 కూడా ఐ వాంట్ ఎంజాయ్. బేసికలీ మనం ఏ షో తీసుకున్నా కూడా ఐ విల్ ఎంజాయ్ ఇట్, కాబట్టి ఎంజాయ్ చేసుకుందాము. కాంపిటీషన్ ఎస్ విల్ గివ్ అప్ బెస్ట్ అని అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ నాకు ఈ సీజన్ 2లో. చైతు చాలా షోస్ చేశాడు, చాలా టీవీ షోస్ చేస్తూ ఉంటాడు. చాలా ఏం చేయలేదు చేస్తావు, నాకన్నా చాలా బెటర్ యా కదా. సర్టెన్ పిఆర్ పెట్టుకోవాలి నీకు ఎందుకు అనిపించదు? అంటే నువ్వు లేపుకోవడానికి. నాకు ఓటీటీ తర్వాత ఈ పిఆర్ గేమ్ అనేది తెలుసు. నేను ఓటీటీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు అసలు పిఆర్ అనేది, దాని ముందు బిఫోర్ నా ఫ్రెండ్స్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పిఆర్ అనేది తెలియదు, బికాజ్ ఐ ఓన్లీ డిడ్ ఫర్ ఎవ్రీ వన్. ఓటీటీ నుంచి నేను ఎలిమినేట్ అయినాక ఐ కేమ్ టు నో ఓకే పిఆర్ అనేది ఉంటుంది, ఇలా కమెంట్స్, మీమ్స్, అవి ఇవి ట్వీట్స్ అది ఇది అని చెప్పేసి. బట్ ఎప్పుడు అవసరం పడలేదు మనకి, ఏదైనా ఆర్గానిక్గా జరగాలి, ఏదైనా న్యాచురల్గా జరగాలి అని అంటే ఇప్పుడు ఎవరైతే రితు ప్లస్ డెమోను లాస్ట్కి వచ్చినప్పుడు మీరు కొంచెం డ్రాప్ అయిపోయారంటే వాళ్ళిద్దరు జోడి కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్లో. ఓకే, మనం వెళ్ళినా కూడా నన్నే తీసేస్తారేమో అనే ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు అని నా ఒపీనియన్. అచ్చా, ఫేస్ ఆఫ్కి వెళ్ళినప్పుడు రీతు పవన్కి మాకు మధ్యన, బట్ ఫేస్ ఆఫ్ మాకు రీతు పవన్కి కాదు, ఫేస్ ఆఫ్ వచ్చేసి పింకీ, మణికంఠ వచ్చిండ్రు, నేను శ్రీజ. ఐ కెన్ పర్ఫామ్, నేను 90 seconds చేస్తా, పింకీ వాళ్ళు కూడా చేస్తారు, లేదా వాళ్ళు పవర్ అస్త్రా యూస్ చేసుకొని ధనరాజ్ భానుని తీసుకొస్తారు, ఏదో ఒకటి జరుగుద్ది, నేను పర్ఫామ్ చేయడానికి కూడా రెడీ. బట్ నాకు టైం లేకుండే, నిజంగా నాకు జెన్యూన్ రీజన్, అన్నీ అలా జరిగినాయి అంతే, నాకు తెలియకుండా అలా జరిగిపోయినాయి. ఫుల్లో 90 seconds శ్రీజాని తిప్పేసి పక్కన ఎత్తేసుకొని ఏమన్నా చేసేసి 90 seconds చేసేయచ్చు, కానీ నిజంగా రోజు టైం లేకుండే నాకు, పర్సనల్లీ నాకు ఆ మీటింగ్ ఉండడం అది, లేకపోతే 90 seconds చేస్తే అయ్యేది. యా, కమెంట్స్ విషయానికి వస్తే కనుక రీతు పవన్ ఎస్ దే ఆర్ ఇప్పుడే లేటెస్ట్ సీజన్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫాలోయింగ్ అదంతా ఉంటుంది కాబట్టి, అందుకే నేను షార్ట్స్ నేను 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 ఈ కాంటెంట్ అంతా కూడా బేసికల్లీ నేను పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకునేవన్నీ కూడా ఇట్స్ ఫర్ ద మెమరీ. ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే చూసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఐ యూస్ టు మొత్తం అన్ని షార్ట్స్ అంటే అంత కాంటెంట్ని నేను రికార్డ్ చేసుకునేవాడిని విత్ ఎవ్రీ వన్స్ పర్మిషన్. ఐఎమ్ రికార్డింగ్ ఇట్ అని చెప్పేసి పర్మిషన్ అడిగే చేసేవాడిని. సెట్స్లో ఏం జరుగుతుందో ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ చేసుకుని నేను షార్ట్స్ పెట్టడము, వ్లాగ్స్ పెట్టడం చేసినాను. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, 16 years రెడ్ ఎఫ్ఎం, 16+ years 16 years ఒక కంపెనీలో వర్క్ చేయడం పక్కన పెడితే, ఒక సెలబ్రిటీ స్టేటస్ నీకు వచ్చాక టీవీ షోస్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకా ఈవెంట్స్ హోస్టింగ్ చేస్తూ ఉంటావు, ఇవన్నీ ఉన్నాక కూడా జాబ్ ఎందుకు చేస్తావు? అంటే నార్మల్గా ఎవరు ఇష్టపడరు కదా జాబ్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అడుగుతున్నాను, కాజల్ తీసుకున్నా, కాజల్ మానేసింది, ఎఫ్ఎంనే వదిలేసింది, బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక. నీది కూడా అలాగే అనుకున్నాం, కానీ నువ్వు మానలా, ఎందుకు చేస్తున్నావు అని. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఆర్జే. నేను చాలా కష్టపడి నేను ఆర్జే అయినా, అది నాకు ఈజీగా రాలేదు ఆ జాబ్, నా ఫస్ట్ జాబ్ అది. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు చాలా కష్టపడి ఎన్నో ఆడిషన్స్ ఫేస్ చేసి, రిజెక్షన్స్ ఫేస్ చేసి నేను జాబ్ తెచ్చుకున్నాను. అండ్ ఆ జాబ్లో నేను సక్సెస్ఫుల్, వెరీ మచ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. ఆర్జే చైతు నేను ఏవైతే అచీవ్ చేయాలో రేడియోలో యాజ్ ఎన్ ఆర్జేగా అవన్నీ అచీవ్ చేస్తున్నాను, అచీవ్ చేస్తూ ఉన్నాను. ఐ ఎంజాయ్ మై వర్క్ అండ్ ఐఎమ్ సెక్యూర్డ్. నాకు ఎవ్రీ మంత్ ప్రతిరోజు నాకు వర్క్ ఉంది, నేను ఒకరిని వర్క్ అడగని అవసరం లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి వర్క్ కోసం వెయిట్ చేయని అవసరం లేదు. నా వర్క్ నాకు ఉంది, ఆ వర్క్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ, నా పర్సనల్ లైఫ్ నేను చూసుకుంటూ, ఏవైతే ఎక్స్ట్రా అవి కూడా ప్యాషన్. నాకు హోస్టింగ్ అంటే ఇష్టం, ఈవెంట్స్ హోస్ట్ చేయడము అండ్ టీవీ షోస్ ఏవైతే వస్తున్నావో ఏ ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోకుండా అన్ని గ్రాప్ చేసుకొని యూస్ చేసుకుంటూ ఐఎమ్ జస్ట్ మూవింగ్ అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. ఐఎమ్ సెక్యూర్డ్. ఒకళ్ళు వర్క్ ఇస్తారా లేదని వెయిట్ చేయడానికి అవసరం లేదు, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ అడగడం అవసరం లేదు, వచ్చినవి చేసుకుంటూ వెళ్ళాలా. సేమ్ టైం నా జాబ్ నేను కాపాడుకోవాలా. ఇది నేను ఎంజాయ్ చేస్తూ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అంతే. ఇది ఏదో అడుగుదాం అనుకుని మర్చిపోయాను, పాయింట్ మధ్యలో వచ్చింది, పాయింట్ వెళ్ళిపోయి. బేసికలీ బిగ్ బాస్ ఓటీటీ అయిన తర్వాత నేను అయిపోయింది, ఇంకా అచీవ్ చేసినాము, వదిలేసి జాబ్ అది అంటే కనుక
కానీ నీకు మాటలు ఈ రేడియో జాకీలో జాయిన్ అయినప్పుడే నుంచే ఈ మాటలు గలగల మాట్లాడడం ఎంత ఓపెన్గా ఉండడం అన్నది మొత్తం రెడ్ ఎఫ్ఎం. అర్థమైంది. నీ క్వశ్చన్ ఏంటి అంటే షై ఫీలింగ్ అనేది నీకు అసలు షై కాదు, షై అనేది కాదు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు గలగల మాట్లాడుతూనే ఉంటావు అలా కంటిన్యూస్గా ఆపో మ్యాక్స్. ఆ మాటలు ఈ ఎఫ్ఎం వల్ల నీకు అలవాటు అయ్యాయా? ఇలా చిన్నప్పటి నుంచి నేను స్కూల్లోనే ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద కాంపిటీషన్స్. ఏ కాంపిటీషన్ అనౌన్స్ చేసినా చైర్ రేస్ చేసేవాడిని. అట్లీస్ట్ కన్సోలేషన్ ప్రైజ్ అయినా లేదా సర్టిఫికేట్ అయినా తెచ్చుకునేవాడిని. నా దగ్గర ఇన్ని సర్టిఫికేట్లు ఉంటాయి, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, కన్సోలేషన్ ప్రైజెస్ అన్నీ కలిపి. సో చిన్నప్పటి నుంచి ఆ యాక్టివ్నెస్ ఉంది కాబట్టే నేను ఈ స్ట్రీమ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్ట్రీమ్లోకి వచ్చి ఇంకా ప్రతిరోజు మాట్లాడడమే కదా రేడియోలో 3 గంటలు. సో మాట్లాడుతూ మాటలే మనకి పెడుతున్నాయి. నేను యాక్చువల్లీ రాజ్యకి ట్రై చేసాలే, చేసా అవ్వాలి వరకు అప్పట్లో స్టార్టింగ్ యాంకర్ కన్నా ముందు ఆర్జేగా ట్రై చేశాను. అంటే అందరూ అనుకుంటారు ఆర్జేయింగ్ అంటే జస్ట్ మాట్లాడితే ఆర్జేస్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. బట్ అక్కడికి వెళ్ళాక ఆడిషన్స్ అన్ని రిజెక్షన్ ఫేస్ చేసినాక నాకు అర్థమైంది, ఓకే ఆర్జేయింగ్ అంటే లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలా. ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి, ఫస్ట్ దాని గురించి తెలిసి ఉండాలి టు టాక్. అండ్ స్పాంటేనియస్ ఎక్కువ ఉండాలి, బికాస్ ఏ కాలర్ ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండాలి. అవన్నీ కూడా నేర్చుకొని ఆ తర్వాత ఇది ఒకటి ఉంది అందరికీ, రేడియో జాకీ అంటే కూర్చొని ఏది పడుతుంది మాట్లాడచ్చు అని చెప్పేసి. ఏది పడితే అది మాట్లాడడానికి ఉండదు. అండ్ ఏది మాట్లాడుతున్నా కూడా విత్ అప్రూవల్స్ వీ హ్యావ్ టు గో ఆన్ ఇట్. నేను వెళ్ళిపోయి ఇప్పుడు నాకు ఇష్టం వచ్చింది మాట్లాడుతానంటే ఒప్పుకోరు. నా ప్రోగ్రామింగ్ హెడ్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, రీజనల్ ప్రోగ్రామింగ్ హెడ్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐమ్ గోయింగ్ టు టాక్ టుడే, దిస్ ఈస్ ద టాపిక్ ఐమ్ గోయింగ్ టు టేక్, దీస్ ఆర్ ద టాపిక్స్ ఐమ్ కవరింగ్ ఇన్ ద షో అని చెప్పి వాళ్ళతో అప్రూవల్స్ తీసుకొని వాళ్ళు కొన్నిసార్లు వద్దంటారు ఆన్ ద స్పాట్లో, మళ్ళీ చేంజెస్ అయితే అప్పుడు వెళ్ళి ఆన్ ఎయిర్ మాట్లాడతాం. ఎంత ఉందా ప్రాసెస్? చాలా ఉంటుంది. శ్రీముఖి ఫ్రెండ్షిప్ విషయంలోకి వస్తే ఎక్కువ వాళ్ళతోనే ఎందుకు ఉంటావు? ఇంతకుముందు ఎక్కువ సెలబ్రిటీస్ ఎందుకు తిరుగుతావు అని అడిగేవారు నన్ను. అవును, ఎక్కువ సెలబ్రిటీస్ ఫేమ్ కోసం తిరుగుతున్నావు అనేవాళ్ళు. సెలబ్రిటీస్తో ఫేమ్ కోసం తిరగడం ఏంటి, ఫేమ్ వల్ల నాకేమొస్తుంది, వీళ్ళతో తిరిగితే నాకేమొస్తుంది నేను ఆలోచించేవాడిని కాదు. నా షోస్కి వీళ్ళందరూ వచ్చేవారు, ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యేది. దే యూస్ టు కమ్ టు మై ఆఫీస్, దే యూస్ టు కాల్ మీ ఎవ్రీ డే. అండ్ నేనున్న వర్క్ ఏంది, ఇండస్ట్రీ వల్ల నా ఫ్రెండ్స్ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సెలబ్రిటీసే ఉంటారు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటే కనుక ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు నా ఫ్రెండ్స్ అవుతారు. ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్. వాళ్ళ నా దగ్గరికి వచ్చేవారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. సోషల్ మీడియాలో ఉంది కాబట్టి తిరుగుతున్నాను అనుకున్నారు, జస్ట్ బికాస్ వాళ్ళకి ఫేమ్ ఉందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ఫేమ్ అనేది ఓవరాల్ ఆల్ ద తెలుగు స్టేట్స్ తెలుసు, నా ఫేమ్ అనేది ఓన్లీ హైదరాబాద్స్కే తెలుసు, బికాస్ ఆమె రేడియో జాకీ. నేను టెలివిజన్ ప్రెజెంటర్ అయి ఉండి నా ఫుల్ టైమ్ జాబ్ నేను కూడా టెలివిజన్లో ఉంటే కనుక నేను అందరికీ బాగా తెలిసేవాడిని. నేను రేడియో జాకీ ఓన్లీ ఫర్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్స్కి తెలుసు ఆర్జే చైతు అంటే ఎవరు. అందుకే మీతో వాళ్ళు అనుకునేవారు వీళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళతో తిరుగుతున్నారని. ఫేమ్ ఏది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ బాండింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. వాట్ యూ గివ్ ఐ గివ్ ద సేమ్. నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడతా, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇస్తే నేను నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను, నువ్వు నాకు ప్రయారిటీ ఇస్తే నేను నీకు ప్రయారిటీ ఇస్తాను. యాజ్ సింపుల్ as దట్. అదే మంత్ర. ఎప్పటి నుంచి పరిచయం శ్రీముఖికి నాకు నాకు అందరూ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఆల్ ద టీవీ స్టార్స్ నా షోలో ఒక సెగ్మెంట్ ఉంది, ఛోటా స్క్రీన్ బడా స్టార్ అని. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 11 to 2 జబర్దస్త్ మస్తీలో ఫ్రమ్ 2015. ఇట్స్ అ న్యూ షో. సో అప్పటి నుంచి నాకు ఎవ్రీ ఫ్రైడే ఒక ఛోటా స్క్రీన్ బడా స్టార్ని నువ్వు ఎలా అయితే ఇంటర్వ్యూస్కి పిలుస్తావు నేను వాళ్ళని స్టూడియోస్కి పిలిచేవాడిని. అలా అందరు పరిచయం నాకు. అట్లా శ్రీముఖి కూడా సూపర్ సింగర్ షో అవుతుంది. అప్పటికి ఇంకా పటాస్ లాంచ్ కూడా అవ్వలేదు. ఐ కాల్డర్ సుశ్రుతను శ్రీముఖి నా స్టూడియోకి వచ్చారు. దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ శ్రీముఖి. హాయ్ అండి అది ఇది మాట్లాడుకున్నాము. షో అంతా అయిపోయిన తర్వాత ఐ యూస్ టు బి ఇన్ టచ్. నాకు మెసేజ్ చేసేవాడిని, ఫేస్బుక్లో మెసేజ్ చేసేవాడిని, చాట్ చేసేవాడిని, వాట్సాప్లో మెసేజ్ చేసేవాడిని, చాట్ చేసేవాడిని. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పటాస్ స్టార్ట్ అయింది, ఆ హంగామా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి షోకి పిలిచాను. మళ్ళీ షోకి వచ్చింది. దాని తర్వాత ఎక్కడ మాది బాండింగ్ స్టార్ట్ అయిందంటే కివ్వు కబాడీ అని చెప్పేసి జెమినీలో ఒక కబాడీ షో విత్ ఆల్ ద టీవీ స్టార్స్. అందులో శ్రీముఖి యాంకర్, నేను కమెంటేటర్, నేను ఆర్జరాజ్ కమెంటేటర్స్. సో పొద్దునుంచి నైట్ వరకు షూట్లో ఉండేవాళ్ళని. అప్పటికే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో వీ యూస్ టు హ్యావ్ లంచ్ టుగెదర్. పొద్దున్న షూట్కి వెళ్ళాక ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం. అట్లా కెవ్వు కబాడీలో ఆ ఫ్రెండ్షిప్ కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఆ స్కెడ్యూల్లో
ఆ ఫ్రెండ్షిప్ కాస్త అట్లాగా వెరీ స్ట్రాంగ్ అయిపోయింది. ఇన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. అవినాష్తో అవినాష్ నాకు సేమ్. అవినాష్ కూడా నా షోకి గెస్ట్గా వచ్చిండు, జబర్దస్త్ మస్తీ షోకి, రేడియోకి. ఇంకా దానికన్నా ముందు అవినాష్ మేము రేడియోలో ఒక కాంపిటీషన్ పెడితే టాలెంట్ షో అల్వాల్లో రేడియోలో విని ఆ కాంపిటీషన్ మమ్మల్ని వచ్చి కలిసాడు. అప్పటికి అవినాష్ జబర్దస్త్లో కూడా లేడు. మేము రేడియో జాకీస్కి తెలుసు, యూస్ టు లిజన్ టు అవర్ రేడియో. వచ్చాడు ఆ కాంపిటీషన్లో అవినాష్ విన్ అయ్యాడు. అట్లా నాకు అవినాష్ తెలుసు. ఆ తర్వాత కట్ చేస్తే జబర్దస్త్లో ఫేమ్ వచ్చింది ముక్కు అవినాష్ అని, నా షోకి ఇన్వైట్ చేస్తున్నాను. అట్లాగా నేను అవినాష్ క్లోజ్ అవ్వడానికి కారణం శ్రీముఖినే, ఆ బాండింగ్ స్ట్రాంగ్ అవడానికి. బికాస్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. సో నేను శ్రీముఖి కలిసినప్పుడు అవినాష్ రావడము, అట్లా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ నేను శ్రీముఖి వి ఎంజాయ్ అవినాష్ కంపెనీ టు ద కోర్. వి ఎంజాయ్ అవినాష్ కంపెనీ. మాకు అవినాష్ ఉంటే ఎన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నువ్వు కూడా ఉంటావు కదా, నవ్వుతూనే ఉంటాం. ఐ జస్ట్ లవ్ అవినాష్ కంపెనీ. నాకు అవినాష్ని చూస్తే నవ్వు వస్తుంది. నాకు శ్రీముఖి అవినాష్ ఇలా కనిపించగానే నవ్వు వస్తుంది, అమ్మా అనుకుంటూ వస్తాడు, నవ్వు వస్తుంది. ఐ ఎంజాయ్ శ్రీముఖీస్ అండ్ అవినాష్ కంపెనీ. అందుకే ఒకప్పుడు అందరితో తిరిగేవాడిని, ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓటీటీ నాకు దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, ఇట్ హ్యాస్ టు బి దిస్, నాట్ దిస్ అని అనిపించి ఓన్లీ క్లోజ్ పీపుల్, ఒక 4 పిల్లర్స్గా పెట్టుకొని, ఒక అనుదీప్, ఒక శ్రీముఖి, ఒక అవినాష్, ఒక యాంకర్ శివ, ఈ 4 పిల్లర్స్తో లైఫ్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. నీకు పెద్ద సెలబ్రిటీస్ తోటి బాగా పరిచయాలు ఉన్నాయి కదా, ఎలా అవి? అన్నీ రేడియోనే, అన్ని నా ప్రొఫెషన్ వల్లే. ప్రదీప్ మీరు కలిసి వర్క్ చేశారు? ప్రదీప్ మాస్టరాజు, ప్రదీప్ అన్న వచ్చేసి, ప్రదీప్ అన్న నేను రెడ్ ఎఫ్ఎంలో జాయిన్ అయినప్పటికీ రేడియో మిర్చిలో ఆర్జే మనోడు సేమ్ నైట్ షో చేసేవాడు. ఆర్కుట్ ఉండేది అప్పట్లో. ఆర్కుట్లో ప్రదీప్ అనే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, హాయ్ చేతు, వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పేసి అని ఉండే. అట్లా నాకు ఏదైనా ప్రొఫెషనల్గా, బికాస్ ఈజ్ ద సీనియర్ కాబట్టి నాకు ప్రొఫెషనల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రేడియోలో ఐ యూస్ టు కాల్ ప్రదీప్ అన్న, ఐ యూస్ టు మీట్ ప్రదీప్ అన్న ఇట్లా అవుతుంది, ఈ యాక్టివిటీ అవుతుంది, సో వాట్ టు డూ, ఎట్లా చేయాలి అది అని టిప్స్ తీసుకునేవాడిని. హీ యూస్ టు గైడ్ మీ. అట్లా ప్రదీప్ అన్నతో పరిచయం. ప్రదీప్ అన్నతో నేను ఒక్క షోలో కూడా పార్టిసిపేట్ చేయాల, జస్ట్ పార్టిసిపెంట్కి వెళ్ళాను కానీ ఫుల్ షో చేయాలి. దిస్ ద ఫస్ట్ షో బీబీ జోడి సీజన్ 2. ఫస్ట్ అదే చెప్పిన వెళ్ళగానే, దిస్ ద ఫస్ట్ షో అని అంటే, అవును కదరా మనం ఇప్పుడు దాకా చేయలేదు కదరా అని చెప్పి. అట్లా బిగ్ బాస్ ఏమైనా ఉపయోగపడిందా నీకు? డబ్బులు వచ్చినాయి. డబ్బులు 3 వారాలకి? 3 వారాలకి నా పేమెంట్ మంచిగా ఉండే 1 వీక్కి. సో నాకు 3 వారాలకి మంచిగా పేమెంట్ వచ్చింది, డబ్బులు బాగానే వచ్చినాయి. అండ్ నాకు బిగ్ బాస్ నుంచి ఇఫ్ ఐ అచీవ్ సంథింగ్ అంటే కనుక, మంచి ఫ్రెండ్షిప్ విత్ యూ, అనిల్, బిందు. సో వాట్ ఐ అచీవ్ ఫ్రమ్ బిగ్ బాస్ ఓటీటీ అంటే కనుక, పీపుల్ లైక్ యూ, పైసల్, అంతే. మెమరీస్, డిప్రెషన్, ఇంకేం ట్రామా ఇంకేం రాలే, ఇవే వచ్చినాయి బిగ్ బాస్ ఓటీటీ నుంచి నాకు. మరి నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి ఆ బిగ్ బాస్ టైంలో ఎందుకు సపోర్ట్ చేయలేదు నీకు? సపోర్ట్ చేశారు, ఎవరికి వాళ్ళు చేయాల్సింది చేసిండ్రు. బట్ ఓటీటీ కాబట్టి రీచ్ అవ్వలేదు. సో ఫీల్ అవుతావా ఓటీటీకి వెళ్ళాను అనవసరం? ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ రిగ్రెట్. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, వెళ్ళకపోయింటే కనుక. టీంతో పరిచయాలు అన్నీ ఉండేవి కావా? నాకు ఫస్ట్ నుంచి టీవీతో పరిచయాలు ఉన్నాయి, టీంతో. మేబీ స్టార్ మా ఇస్ వన్ ఛానల్ నన్ను ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేస్తారు, టు బి ఫ్రాంక్. బిగ్ బాస్ ఓటీటీ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. ఐఎమ్ సపోజ్ టు గో టు సీజన్ 4. నేనే వద్దనుకుని ఆగిపోయినాను. ఓటీటీ వచ్చింది, ఓకే అని చెప్పేసి వెళ్ళినా. ఓటీటీ కూడా వెళ్ళడానికి కారణం ఏంటి, మనం ఓటీటీకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంది అని చెప్పారు కాబట్టి. అది అవ్వట్లేదు. వి బీన్ వెయిటింగ్, ఏదో ఒక సీజన్లో వస్తామని చెప్పేసి. నేనైతే ఎవ్రీ సీజన్ మనం వెయిట్ చేస్తున్నాం. సీజన్ వచ్చిందంటే అదొక ట్రామాకి వెళ్ళిపోతున్నా. అది కానీ మనకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది ఓటీటీ వాళ్ళని మెయిన్ సీజన్ స్ట్రీమ్ తీసుకుంటామని చెప్పి అన్న. స్టేజ్ మీద నీకు నాగార్జున గారు చెప్పారు కదా, ప్లీజ్ టేక్ శివ టు సీజన్ 6 అని చెప్పి వి ఆల్ ఫెల్ట్ ఓకే సీజన్ 6 లో శివ ఉంటాడు అని చెప్పి అనుకున్నాను. నాగ్ సార్ మాటనే అసలు అవ్వలేదు, ఇట్ డిడ్ంట్ వర్క్. పర్సనల్గా ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చేసింది. అవును, ఛానల్ హెడ్కి. సో ఐమ్ టాకింగ్ అబౌట్ స్టార్మా, వన్ ఛానల్ హూ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ. మంచిగా ఈవెంట్స్కి పిలుస్తారు, ఆదివారం షోకి పిలుస్తారు, స్పెషల్స్ ఏమైనా ఉంటాయి. అండ్ బిగ్ బాస్ ఓటీటీ తర్వాత దే కాల్ మీ ఫర్ బీబీ జోడి సీజన్ 1. ఆ సీజన్ 1 ఆపర్చునిటీ ఇచ్చారు. దాని తర్వాత కేబీకేజీ సీజన్ 1 దానికి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు బీబీ జోడి సీజన్ 2 దీనికి ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఏ షో చేసినా కూడా నేను మైండ్లో ఉంటా వాళ్ళకి. సో మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదర్ ఛానల్స్లో జెమినీ ఏమైనా షోలు చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జీ తెలుగు ఐ నెవర్ వర్క్డ్. ఈటీవీ ఓన్లీ షోస్కి వెళ్ళడం కానీ ఫుల్ ప్రాజెక్ట్. అండ్ ఎక్కువగా టీవీ షోస్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా నా జాబ్. నేను ఎవ్రీడే 9 hours బ్లాక్డ్
పొద్దున్న 9:30 to 6 o'clock నా ఆఫీస్. ఏది ఉన్నా కూడా ఆఫ్టర్ 6 చేసుకోవాలి, లేదా లీవ్లు పర్మిషన్స్ పెట్టుకొని చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఈ షోస్ చేసుకుంటున్నా. పెళ్ళి ఎప్పుడు అయినప్పుడు దిస్ వన్ క్వశ్చన్, ఐఎమ్ హ్యాపీ దిస్ వే. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి స్టిల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో నాకు దిస్ ఈస్ గివ్ మీ హ్యాపీనెస్. సో మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీకి నేను మెంటల్లీ ఫిజికల్లీ నాట్ రెడీ. అప్పుడు అనుకుంటాను ఓకే లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద న్యూ లైఫ్ అని అనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత నాట్ నౌ, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని అనిపిస్తుంది. అలా 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 ఇక్కడ దాకా వచ్చేసిన. చేసుకుంటావు? వద్దా? చేసు ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మీద, బాడీ మీద ఎప్పుడు చాలా కామెంట్స్ వచ్చినా కూడా ఎందుకు పట్టించుకో? పోనీ ఇది మధ్యలో నవ్వుతావు ఎందుకురా? ఇది కాన్సెప్ట్స్ అన్ని తెలుసు, నా పెళ్లి గురించి తెలుసు, నా బాడీ గురించి తెలుసు, నా బిగ్ బాస్ గురించి తెలుసు, నా ఫ్రెండ్స్ గురించి తెలుసు, శ్రీముఖి ఎలా అప్రోచ్ తెలుసు అన్ని. బట్ మిమ్మల్ని అడగాలని చెప్పేసి మీకు ఆన్సర్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు. అది అడిగి ఏం చెప్తారో అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి హెల్దీగా ఉండేవాళ్ళం. నేను మొత్తం నా ఫ్యామిలీ, మై కజిన్స్ అందరూ కూడా. సో హెరిడిటరీ ఫ్యామిలీలో ఉంది అది. అవి ట్రై చేస్తాను. ఒక 3 నెలలు మంచిగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటోలో సన్నంగా కనిపిస్తుంది. అదే 3 నెలలు స్ట్రిక్ట్ డైట్, అసలు నో పార్టీస్ నథింగ్, స్ట్రిక్ట్ డైట్ చూస్తావు కదా. దాని తర్వాత మళ్ళీ నీలాంటి తగ్గుతారు, చైతు ఎక్కడున్నా చైతు అని ఫోన్ చేస్తారు. సో ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే చైతు ఎక్కడికి వెళ్దాం చైతు అంటావు. ఇట్లా ఫ్రెండ్స్ అంటారు. అక్కడతో మండే టు ఫ్రైడే స్ట్రిక్ట్ డైట్ నడుస్తుంది. ఫ్రైడే నైట్కి నాశనం అయిపోద్ది మొత్తం. ఇలాగే జరుగుతుంది. చాలా మండే నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అలా అలా అనుకుంటాను. బట్ ఎవ్రీ ఇయర్ అనుకుంటాను, కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. ఐ షుడ్ వర్క్ ఆన్ మై బాడీ. చాలా టీవీ షోలు అన్నిటికీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని నేను అనుకుంటాను. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. మేము ఎంత చేసినా కూడా మరీ నేను అంత తినేస్తానంటే కూడా అంత ఫుడీ అంటే అది కూడా కాదు. మేము ఇంత తింటేనే అంటే ఫుడీ అంటే 24 గంటలు తిన్నా కదా. తింటే ఎలా అయితే తింటాం, ఎంత ఏం తినను కదా, ఎంతైతే తినాలో అంత. నాకన్నా ఎక్కువ తినేది నువ్వు, గట్టి తింటావు మంచిగా. నేను ఎంత తింటా ఇప్పుడు. ఎందుకు 3rd month తిగ్గిద్దాం, 6th month. ఐ షుడ్ వర్క్ ఆన్ ఇట్. అది రావట్లేదు. ఏదన్నా మనకి ఇప్పుడు కసి అనేది స్టార్ట్ అవ్వాలి కదా. సో గట్టిగా తగలలేదు అనుకుంటా నాకు. ఇంకా ఏదైనా మంచి కమెంట్, చాలా మంది రీసెంట్ గా కూడా చేత యువర్ డాన్సింగ్ రియలీ గుడ్, సదాగర్ కూడా అన్నారు బాంగ్లా అది ఎడిటింగ్ లో అయిపోయిండ్రు. చేత ఐ షుడ్ నాట్ మెన్షన్ దిస్, బట్ దెన్ ఇట్లాంటి బాడీ పెట్టుకొని యువర్ డాన్సింగ్ ఇంత హెవీగా విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అమేజింగ్ చేత అని చెప్పేసి నుంచి చెప్పడం. చాలా మంది నేను నీ డ్యాన్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తుంటాను. మరి ఎక్కడ నేర్చుకున్నావు ఏమన్నా? జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు అని చెప్పి చాలా మంది, పాత జూనియర్ అలా ఉన్నావు అని చెప్పారు, చాలా మంది కామెంట్స్ చేశారు. మన శేఖర్ మాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మాట? శేఖర్ మాస్టర్ లాంచ్ ఎపిసోడ్ లో చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు. బికాస్ ఫస్ట్ టైం ఆయన కేబీకేజీలో చూసారు, చిన్న చిన్న డాన్స్లే కానీ లాంచ్ ఎపిసోడ్ చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేతు డాన్స్ చేస్తాను. చాలా బాగా చేస్తున్నాను, చాలా గ్రేస్ఫుల్గా, చాలా ఎక్స్ప్రెసివ్గా అని. సదా మ్యామ్కి ఆల్రెడీ సీజన్ 1లో తెలుసు కదా. శ్రీదేవి మ్యామ్ ఆల్సో సర్ప్రైజ్డ్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ చేతు అని చెప్పేసి అని ఉండే. ఫస్ట్ టైం శ్రీదేవి గారితో నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఇదే చెప్పినాను. సదా మ్యామ్ సీజన్ 1లో వర్క్ చేసినాను, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అగైన్. శేఖర్ మాస్టర్ కేబీకేజీలో వర్క్ చేసాము, బట్ ఇది మళ్ళీ శ్రీదేవి మ్యామ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ worked with you. Thank you very much for all the love and support. It was lovely working with you. And Sridevi ma'am ki చెప్పి ఓకే బాయ్ టాటా గాయ్స్ అని వచ్చేసిన. శ్రీదేవి గారు చాలా మంచిగా ఉంటుంది. వెరీ కామెంట్స్ కూడా నొప్పి తెలియకుండా, నొప్పి పెట్టకుండా కాంప్లిమెంట్ ఇస్తూనే కమెంట్లు ఇస్తూ, నైస్ జడ్జ్మెంట్, క్లియర్ జడ్జ్మెంట్. ఆల్ ద నెగిటివ్ కమెంట్స్ చెప్తారు, ఆల్ ద పాజిటివ్ థింగ్స్ చెప్తారు. కానీ అంత స్ట్రిక్ట్ జడ్జ్మెంట్ ఎందుకు అని అనిపిస్తుంది తెలుసా నాకు. ఐ మిస్ తరుణ్ మాస్టర్ ఇంకా రాధా మ్యామ్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు. అంటే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ డాన్సర్స్, వీఆర్ జస్ట్ రేడియో జాకీస్, ఆర్టిస్టులు. ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ డాన్స్ని జడ్జ్ చేయొచ్చు అది ఇదని. మేము ఏదో ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసింది ఏదో పర్ఫామ్ చేస్తాం, కొరియోగ్రాఫర్స్ నేర్పించింది. అట్లా సీరియస్ స్ట్రిక్ట్ గా జడ్జ్ చేసినప్పుడు శేఖర్ మాస్టర్ బాగా, శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్ పాయింట్ మాస్టర్ వద్దు కదా అనుకున్న జడ్జ్మెంట్ డాన్సింగ్. అంటే ఇంత స్ట్రిక్ట్ గా జడ్జ్ చేయొద్దు ప్లీజ్. ఓకే బాగుందా బాగాలేదు చెప్పండి అంతే అని చెప్పేసి అనిపిస్తుంది. అంత కష్టపడినాక
బేస్డ్ ఆన్ జడ్జ్ కమెంట్స్ తోని ఇక్కడ కమెంట్స్ చేంజ్ అయిపోతాయి కంటెస్టెంట్స్ దగ్గర. అక్కడ ఒక్క నెగిటివ్ కమెంట్ వస్తే ఇక్కడ పట్టేసుకుంటారు. 7 మార్క్స్ ఇద్దాం వాళ్ళు కూడా 6 తిప్పేస్తారు. సో నీటి చెప్పేసరికి వీళ్ళు ఫస్ట్ జడ్జెస్ ఇస్తారు, దాని తర్వాత వీళ్ళు ఇస్తారు కదా. ఫస్ట్ వీళ్ళు నిప్పించేసి తర్వాత జడ్జెస్ అలా శ్రీముఖి చేయించేది. ఉండంటారా మీకు చేయిస్తారా చెప్పేసి ముందు మీరు ఇవ్వండి, ఆ తర్వాత జడ్జ్ కమెంట్స్ తీసుకుందాం సీజన్ 1 లో. సీజన్ 1 అయితే అసలు వీస్ టు ఎంజాయ్. సీజన్ 2 లోనే నాకు పర్సనల్ గా అన్ని ఇట్లా డిస్టర్బెన్సెస్ వచ్చి అంత ఎంజాయ్ చేయాలి. బట్ నేను షూట్ ఎంజాయ్ చేసేవాడిని. యూస్ టు మేక్ ఎవ్రీవన్ లాఫ్. అన్ని నవ్వుకుంటూనే ఉండేవాళ్ళం. మొన్న స్కెడ్యూల్ చేస్తున్నప్పుడు కాల్ చేసిన డిమాన్, రీతు, నైనిక, శ్రీ సత్య వీళ్ళంతా వి మిస్ యువర్ ప్రెజెన్స్, మిస్ అవుతున్నాం అని చెప్పేసి అంటే అది ఉంటుంది. మీ ఫ్యామిలీని ఎప్పుడు బయటకు చూపిస్తూ ఉంటావు, తక్కువ ఎందుకు? ఎక్కడ చూపిను ఏం అంటే దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్. నాకేం ఛాన్స్ రాలేదు ఫ్యామిలీని చూపిస్తే ఛాన్స్. మేబీ బిగ్ బాస్ మంచి టెలివిజన్ అయి ఉంటే కనుక ఓటీటీలో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చిండ్రు. ఈ ఏషియాలో చూపించాలి. నాకు ఆపర్చునిటీ రాలేదు ఫ్యామిలీని పరిచయం చేయడానికి, ఫ్యామిలీని చూడడానికి. నేను అంత తోపు సెలబ్రిటీ కాదు. ఐమ్ జస్ట్ ఆర్జే చైతు. పీపుల్ సెలబ్రిటీ అంటే హూ సెలబ్రేట్స్ ఆ ప్రెజెన్స్ కదా. నా ప్రెజెన్స్ నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. సో నా ఫ్రెండ్స్కి నేను అంతే. బయట వాళ్ళందరికీ ఐమ్ జస్ట్ రేడియో జాకీ. సో నా మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి, నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ఫ్యూ మెంబర్స్కి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దిల్ సర్చ్, దిల్ ఫైండ్ అవుట్ అండ్ ఆల్. కాదు లాస్ట్ టైం మీ ఫంక్షన్ ఫోటోలు ఒక ఇది పెట్టాం, హల్దీ ఫొటోస్ పెట్టాం. ఎవరి పెళ్ళిరా చెప్పండి రా అని కామెంట్లు వస్తుంటాయి. తర్వాత లాస్ట్ ఫైనల్గా తెలిసింది కానీ ఆ ఫొటోస్ వెళ్ళలేదు రీచ్. కాదు, జనాలకి ఫోటోలు చూస్తారు, ఫోటోల కింద ఇవి కూడా చూడాలి కదా. మనం ఇచ్చే కోట్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది నీకు? ఫోటోల్లో, వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫోటోలో నీకు ఇన్ఫర్మేషన్ కావాలి, వాట్ ఈస్ దిస్ అంటే కింద రాస్తాం. అక్కడ నీస్ హాఫ్ శారీ సెరమనీ అని రాసినాను. అది చూడకుండా ఎవరి పెళ్ళి అని అంటే ఏం చెప్తాను ఇంకా. నేను కమెంట్ చెప్పిన నీస్ హాఫ్ శారీ సెరమనీ అని కమెంట్లు కూడా ఇచ్చిన, నేను రిప్లైలు కూడా ఇచ్చిన. బట్ దట్స్ వన్. నాకు బీబీ జోడీ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గానే నెక్స్ట్ డేనే కదా, ఈ రోజు నైట్ 1 o'clock షూట్ అయింది నాది. 1:30 నేను ఇంటికి వెళ్ళి డెకరేషన్ చేస్తుండే మార్నింగ్ 5 దాకా. ఐ కాల్ యూ ఆల్సో, అరే కొంచెం హెల్ప్ చేయరా, షూట్ నాకు ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ చూసుకోరంటే నువ్వు దేకలేదు, నువ్వు హెల్ప్ చేయలేదు. అడగలేదు నేను హెల్ప్ అడిగితే హెల్ప్ కూడా రాడండి. సో రాలేదు. అవి శివ నెక్స్ట్ డే కూడా హీరోలాగా అందరు వచ్చి మాదంతా సెలబ్రేషన్స్ అయిపోతే లాస్ట్ ఎంట్రీ, లేట్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు కొంచెం అక్షలత పడ్డాక అప్పుడు వచ్చిండు అనమాట హెల్ప్కి, సపోర్ట్కి. యా, సో ఇమ్మీడియట్గా ఈ అకేషన్ ఉండేటప్పటికి నా మైండ్లోంచి బీబీ జోడీ అనేది ఎరేజ్ అయిపోయింది. అరే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయినా మా రిగ్రెట్, అరే ఉండుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అదేం లేకుండే. అండ్ టీమ్ కూడా ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు స్టార్మా, ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ప్లే మీడియా, ఎండమాల్, ప్రొడక్షన్ హౌసెస్. వాళ్ళ వల్లే వాట్ ఎవర్ టెలివిజన్లో నేను కనిపిస్తుంటే బికాస్ ఆఫ్ దోస్ పీపుల్. ఎంత చదువుకున్నావు? ఎంతవరకు? గ్రాడ్యుయేషన్. నేను ఐ హ్యాడ్ డిప్లొమా ఇన్ యానిమేషన్స్. నేను యానిమేషన్స్ చేస్తున్నాను. అండ్ బీకామ్ కంప్యూటర్స్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇంటర్ వరకు విజయవాడ, యానిమేషన్స్ అండ్ డిగ్రీ హైదరాబాద్. డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ జాబ్ నా ఆర్జేగా. ప్రాపర్ విజయవాడ 1 town, ప్రాపర్ విజయవాడగా. కానీ నాట్ ఇంటూ మాసీ కాకుండా ఇటువైపు బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్రాటప్. నీ ఇంగ్లీషు కానీ నీ నాలెడ్జ్ కానీ చాలా ఎక్కువ కదా, అందుకు అడిగా. నాలెడ్జ్ ఇంగ్లీష్ అంతా కూడా హైదరాబాద్కి వచ్చాకే. విజయవాడలో ఉన్నప్పుడు బీప్ అయ్యే ఉండేవి. హైదరాబాద్కి వచ్చాక యానిమేషన్స్లో ఫ్రెండ్స్, అండ్ దెన్ గ్రాడ్యుయేషన్లో ఫ్రెండ్స్. ఇండస్ట్రీకి వచ్చాక బేసికల్లీ నేను గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ జాబ్ నాది రేడియో జాకీ. సో రేడియోలో జాయిన్ అయినాక ఆల్ ద రేడియో జాకీస్ని చూసి, ప్రొఫెషనల్స్ని కలిసి, సెలబ్రిటీస్ని కలిసి, సో అట్లా. థ్యాంక్ యూ చైతు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ. ఈ ఇంటర్వ్యూ కోసం నేను అసలు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను. ఇఫ్ యూ సీ నా ఇంటర్వ్యూస్ ఉండవు, జస్ట్ బికాస్ యాంకర్ శివ కాబట్టి, మా బ్రాండ్ గడ్ కాబట్టి వాడి కోసం నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దట్టు బీబీ జోడీ అనే షో చేశాం కాబట్టి, లేకపోతే ఏముంది చెప్పడానికి. అన్ని తెలిసినవే కాబట్టి నాకు కొత్తగా ఉంటుందని ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ చైతు. థ్యాంక్ యూ సో మచ్ శివ. యూఆర్ ఆల్సో డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ సిన్స్ మెనీ ఇయర్స్.
ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు కూడా ఒక మంచి బ్రేక్ కోసం చూస్తున్నావు. ఆ బ్రేక్ నీకు రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఐ మస్ట్ టెల్ యూ దిస్, నేను బిగ్ బాస్ ఓటీటీ నుంచి బాగా కనెక్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ ఇస్ శివ. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మా ఫ్రెండ్షిప్లన్నీ కూడా అందరితో నా ఫ్రెండ్షిప్లన్నీ కూడా కొట్లాట్లు, అలుగుళ్ళు, ఫైటింగ్లు, దాని తర్వాత మాట్లాడుకోవాలి పార్టీలు అన్నీ ఉంటాయి. సో నాకు ఈ 3 yearsగా నేను బిగ్ బాస్ 4 yearsగా ఆల్మోస్ట్ 3+ years 4 years బిగ్ బాస్ ఓటీటీ ట్రామా నుంచి బయటికి రావడానికి కానివ్వండి, నా పర్సనల్ ఇష్యూస్లో నుంచి బయటికి రావడానికి కానివ్వండి, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్ట్గా ఉన్నాడు విత్ మై ఫ్రెండ్స్, దట్ శివ. సో ఈ సందర్భంగా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రాండ్, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ నువ్వు అనుకుంటున్న బ్రేక్ నీకు రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఈజ్ నాట్ మీరు చూసే శివ కాదు, బయట అసలు ఫుల్ ఫన్, వీటితో కంపెనీ మస్తు ఎంజాయ్ చేస్తారు, రాసి పెట్టుకోండి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు అనుకుంటున్న బ్రేక్లు కూడా నీకు రావాలని. అలాంటి బ్రేక్స్ కాదులే, మంచి బ్రేక్స్. మంచి we will be 2026 ఎవ్రీథింగ్ 2026 మంది అంతే, ఫుల్ హ్యాపీగా ఉంటాము. ఏది చేసినా కూడా ఫుల్ సక్సెస్ఫుల్, ఎంజాయ్ చేద్దాం అంతే. ఇంకా లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడమే కాబట్టి లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు ఇంటర్వ్యూ అయింది, ఎక్కడికి వెళ్దాం? విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.